గురుర్విష్ణు గురుర్దేవు మహేశ్వర గురు సాక్షాత్ పరంబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. మళ్ళీ బ్రహ్మకి పరబ్రహ్మకి తేడా ఏంటి అని ఇప్పుడు అడగను, నేను కొంచెం డిస్కస్ చేసినట్టున్నాను. అట్లానే ఆత్మకి పరమాత్మకి తేడా ఏంటో కూడా గుర్తించండి. ఎందుకంటే పరమాత్మ అనే వాడాల్సిన చోటల్లో ఆత్మ అనేది వాడటం జరిగింది, పరబ్రహ్మ అనే వాడాల్సిన చోట కూడా బ్రహ్మ అనే మాత్రం వాడటం జరిగింది. అలానే భగవద్గీతలో శ్రీ భగవాను వాచ అని ఉన్నప్పటికీ అందరూ భగవద్గీత ఎవరి సందేశం అంటే కృష్ణుడి సందేశం అనుకుంటే, భగవద్గీతలో మొదటి నుంచి చివరి దాకా మన్మనాభవ మద్భక్త మధ్యాజీ మాం నమస్కురు మయ్యేవ మన ఆదస్వ మై బుద్ధి నివేశయ అనన్యా చింతయంతో మాం అంటే నన్ను 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 నీ మనసు నాకు అర్పించు, నీ బుద్ధి నాకు అర్పించు, నా భక్తులుగా నా కోసం ప్రయత్నం చేయి, సర్వధర్మాన్ పరిత్యజ్య మాం ఏకం శరణం జయ వ్రజ అని నన్ను పట్టుకో అంటే అక్కడ పైన చెప్పింది ఎవరు ఆ మాట అంటే శ్రీ భగవాన్ అని ఉంటుంది. కానీ మనం కృష్ణుడు అనుకుంటే 5000 సంవత్సరాలు వెనక్కి వెళ్ళి పట్టుకోవాలి ఆయన్ని. 5000 సంవత్సరాలకి వెనక్కి వెళ్ళగలిగితే అదేదో టైం మిషన్ అంటారే, సినిమా వచ్చింది కదా, దాంతో వెళ్ళి ఆయన పుట్టడం జరిగింది, పెరిగి మార్పు చెంది అనేక రకాల ఎన్నో కార్యాలు గొప్ప గొప్ప కార్యాలు చేయడం జరిగింది, శరీరం వదిలిపెట్టడం కూడా జరిగింది. ప్రైమ్ మినిస్టర్ అయినంత మాత్రానే దేవుడు కాడు, పోస్ట్ మ్యాన్ 2 పిఎంఏ, పిఎం అన్నా పిఎం అన్నా. ప్రైమ్ మినిస్టర్ అనగానే దేవుడు కాడు, పోస్ట్ మ్యాన్ అనగానే మనిషి కాకుండా పోడు. ఎంతో తేడా ఉంది ప్రైమ్ మినిస్టర్కి పోస్ట్ మ్యాన్కి. పనికిరాని మనిషి పిఎం, పవర్ఫుల్ మనిషి పిఎం, అన్ని పదాలు ఒకటే. సో మనుషుల్లో తేడా ఉంటుంది, కానీ అదే మనలాగనే పుట్టడం పెరగటం మార్పు చెందటం. ఆయన యోగీశ్వరుడు, ఇది కృష్ణుడు యోగీశ్వరుడు, జగద్గురువు. జగద్గురు అంటే జగత్ అంటే ఏంటి? జగత్ అంటే ఏంటి? ప్రపంచమా? జన్మించి గతించేది. జ అంటే జన్మించి, గత్ అంటే గతించేది, అంటే పుట్టి పోయేది, ఉన్నది కాదు. జగత్ అంటే ఒకదానికి ఒకటి అంటే కష్టం. అయితే జగద్గురు అన్నాను ఆయన్ని. ముందు జగత్ అంటే తెలుసుకుంటే పుట్టిపోయేది ఏది? పుట్టిపోయేది ఏది? దేహం. దేహం కన్నా ముందు ప్రతి నిమిషం ఎన్నో కణాలు పుడుతున్నాయి, 3 నెలల్లో చచ్చిపోతున్నాయి. ఈ శరీరం కనీసం 100 సంవత్సరాలు 78 సంవత్సరాలు ఉంటుంది. దానికన్నా ముందు ఇవాళ మీరు తిన్న టిఫిన్తో పుట్టిన కణాలు 3 నెలల తర్వాత చచ్చిపోతాయి. ఈ 3 నెలలే శరీరానికి పనిచేస్తాయి చాలా కణాలు అనా. సో శరీరం ఎన్నో రోజులు ఉంటుంది, ఎప్పుడో పోయే దాన్ని ఎప్పుడు చూస్తావు? నువ్వు పుట్టినప్పుడు నీకు తెలియదు, నువ్వు పోయినప్పుడు ఈ శరీరం పోయినప్పుడు నీకు తెలియదు కదా. ఈ కణాలు పుడుతున్నాయి పోతాయి అంటే అది కూడా తెలియదు, డాక్టర్లు చెబుతారు కాబట్టి, సైన్స్ చెబుతుంది కాబట్టి. అవునా? దానికన్నా ఇంకా దగ్గరగా పుట్టిపోయేది ఏంటి? నీకు బుద్ధి ఎట్టయినా లేదు, తచ్చిమాళ్ళకన్నా బుద్ధి ఉందా లేదని అడుగుదాం అనుకుంటున్నా. నేను అడిగానా బుద్ధి ఉందా మీకని? అడిగినా అనగానే నీ మనసు ఎక్కడికో వెళ్తుంది. అవునా? ఇంతలో స్వామీజీ ఒక మాట చెప్పగానే, ఇందా కథలు చెప్పారు, ఎంత చక్కగా చెప్పారు, గుర్తుంటాయి. అవునా? ఇప్పుడు స్వామీజీ అనగానే స్వామీజీ చెప్పిన కథలు గుర్తొస్తే మీ మనసు ఎక్కడికి వెళ్తుంది? ఆలోచనకి వెళ్ళి ఒకసారి వచ్చి వెళ్తుంది. అంటే మన మనసులో ఎన్నో వేల ఆలోచనలు రోజుకి కలుగుతున్నాయి అంటున్నారు. అవునా? ఆలోచన పుడుతుంది, కాసేపు ఉంటుంది, పోతుంది. అవునా? ఆలోచన ఉంటుందా? పుడుతుందా? కలుగుతుంది, కాసేపు ఉండి పోతుందంటే గత్. ఆలోచనే పోయేది. ఒక ఆలోచన అయిన తర్వాత అసలు నేను ఈ భగవద్గీత చెప్పదలుచుకోలేదు. తద్విద్ది ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్ష్యంతి తే జ్ఞానం జ్ఞానిన తత్వదర్శిన అన్నారు కదా. మీరు అడుగుతున్నారా కనీసం? ఇది ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవ, ఇవన్నీ ఎట్టయినా లేవు. కనీసం ఎవరన్నా లేచి ఒక ప్రశ్న అడిగేవాళ్ళు ఎవరన్నా ఉన్నారా? అడగకుండా చెబితే వింటారా మీరు? అసలు ఇది ఎందుకు ఈ మాట తీసుకొచ్చానంటే, మీ ఆలోచన ఒక చోట నుంచి ఒక చోటకి నా ప్రయత్నంతో కూడా కొంత మార్చాలని. నేను ఇది చెబుతుంటే కొంతమంది
కొంచెం బుద్ధి ఉందా లేదా అనగానే కొంతమంది తిట్టుకునే వాళ్ళు ఉన్నారు, కొంతమంది ఎన్నో రకాల ఆలోచనలు వస్తాయి. ఇదే ఆ రకాల ఆలోచన వచ్చింది పోయింది, ఆలోచన వచ్చింది పోయింది. నిజంగా చెప్పండి, ఇప్పుడు మన కళ్ళతో కొన్ని చూస్తున్నాం, చెవులతో కొన్ని వింటున్నాం, బయట గాలి యొక్క స్పర్శ మనకు తెలుస్తుంది, అవునా? ఇన్ని పంచేంద్రియాలతో మనకు సమాచారం వస్తుంది. ఎవరన్నా కదిల్చారంటే ఇదిగో గొంతు బిసికేస్తానే అనుకున్నారు. మీరు వినకపోయినా పర్లేదు కానీ పక్కాలను డిస్టర్బ్ చేయకండి. ఇది కూడా నేను కావాలని మాట్లాడాను ఇప్పుడు. అయితే ఎన్నో ఆలోచనలు వస్తున్నాయి పోతున్నాయి కదా. ఇప్పుడు పంచేంద్రియాలతో ఇప్పుడు చూస్తున్నారు, వింటున్నారు, స్పర్శ కూడా తెలుస్తుంది కదా. ఇప్పుడు ఎన్ని పనిచేస్తూనే ఉన్నాయి కదా. అంతకుముందు పంచేంద్రియాలతో తెచ్చుకున్నది దాంతోనే మీ ఎత్తు, మీ లావు, మీ బరువు, మీ ఇంట్లో పరిస్థితులు ఏది అడిగినా పంచేంద్రియాలతో తెచ్చుకున్న దాంతోనే సమాధానం చెప్పారు కానీ సొంతంగా ఏం చెప్పలేకపోయారు కదా. అయితే ఈ క్షణంలో మీరు ఏమి అనుభవిస్తున్నారంటే మీ ఆలోచనలో ఇప్పుడు ఒక ఆలోచన వచ్చింది పోయింది, ఇంకొక ఆలోచన వచ్చింది అనుకోండి. ఇప్పుడు ఈ ఆలోచనలో ఉన్నది మీరు అనుభవిస్తున్నారా లేకపోతే ఉన్నది అనుభవిస్తున్నారా? ఇందాక ప్రపంచం అన్నారు కదా, ప్రపంచం, అవునా? నేను ఇప్పుడు మీ గురించి ఒకటి అనుకుంటున్నా, అది మీ మనసులో లేదు. అంటే మీరు చెప్పులు ఇప్పేసి వచ్చేసారు, సాక్స్ వేసుకున్నారు, మీ సాక్స్ గురించి నాకు అయ్యే వచ్చింది. కానీ నేను మీ సాక్స్ గురించి దాని గురించి అనుకున్న ఆ టైంలో మీ సాక్స్ కానీ సాక్స్లో ఉన్న 5 ఏళ్ళు 10 ఏళ్ళు కానీ మీ మనసులో ఉన్నాయా? లేవుగా. అంటే మీ మనసులో మీరు ఏమనుభవిస్తున్నారు? ఈ క్షణంలో ఏ ఆలోచన ఉన్నదో దాన్ని మీరు అనుభవిస్తున్నారు. ఆలోచన దేన్ని బట్టి వస్తుంది? ఒకటేమో ఇప్పుడున్న పంచేంద్రియాలతో వస్తుంది, తర్వాత పంచేంద్రియాలతో ఒకసారి చూసిన తర్వాత ఏది గుర్తొస్తే ఆ ఆలోచన కూడా దాని పక్కనే వస్తుంది. ఈ ఆలోచన పుట్టింది పోయింది, పుట్టింది పోయిందంటే ఆలోచన. జగత్ అంటే ఆలోచన, జగత్ అంటే ఆలోచన, వేరేది ఏమీ లేదు. తత్మా జగత్తులు అసలు ఈ ఆలోచనే లేకపోతే జగత్తు ఉందని, ప్రపంచం ఉందని ఏమన్నా మనకు తెలుసా? మోకాళ్ళు ఇందాక మోకాల్లో నొప్పి వస్తే తప్ప మోకాళ్ళు ఉందని కూడా తెలియదు మనకి, పట్టించుకోం కదా, అవునా? ఎన్ని పళ్ళు ఉన్నాయని చెప్పుంటే తక్కువని చెప్పలేరు, అంతకుముందు గుర్తుపెట్టుకుంటేనే చూస్తే తప్ప. సో ఈ క్షణంలో ఏ ఆలోచన ఉన్నదో ఆ ఆలోచన ఎక్కడి నుంచి వస్తుంది? అంతకుముందు పంచేంద్రియాలతో మనం తీసుకొని లోపల పెట్టుకున్న దాని నుంచి వస్తుంది, ఇప్పుడు పంచేంద్రియాలతో గ్రహించే దాన్ని బట్టి వస్తుంది. ఇదే అదే వీటన్నిటికీ తప్పు ఒకటే ఆలోచన ఉంటుంది, ఒకదాని తర్వాత ఒకటి వస్తాయి కానీ ఒకేసారి అన్ని ఆలోచనలు రావు. జగత్ ఎట్ ఏ టైం, అందులో ఉన్నది ఏదో అనిపిస్తున్నాం, ఆ ఆలోచన పోగానే నెక్స్ట్ ఆలోచన ఏదో వస్తే దానిలో ఉన్నది ఏదో అది అనుభవిస్తున్నాం. ఇది జగత్ అంటే. మరి ఆలోచన వచ్చి ఆలోచన మొదట్లో ఉన్నాననే భావం ఉందా లేదా? ఆలోచన మధ్యలో ఉంది, చివరిలో కూడా ఉంది కదా. మరి ఈ ఆలోచన పోతే ఈ ఆలోచనలో ఉన్నది అనుభవించాం, నెక్స్ట్ ఆలోచనలో ఏది ఉందో అని అనుభవించాం. నార్మల్గా ధ్యానులకు నేను చెప్పే పని లేదు, నేబడి ధ్యానం చేయని వాడికి సంగతి వేరు. కానీ ఒక ఆలోచన పోయిన తర్వాత ఇంకొక ఆలోచన రావడానికి కొంచెమన్నా గ్యాప్ ఉంటుంది. అదే ధ్యానం చేసే వాళ్ళకి చెప్పాల్సిన పని లేదు. ఆలోచనకి మధ్య తెలియకుండానే గ్యాప్ ఎక్కువ ఉంటుంది. ఈ గ్యాప్ ఎంత ఎక్కువ ఉంటే అంతటి ప్రశాంతతని, అంతటి ఆనందాన్ని అనుభవిస్తాం. ఎందుకంటే స్వరూపమే ఆనందం కాబట్టి, ఉన్నదే ఆనందం కాబట్టి. ఓకే, అది పక్కన పెడితే మరి ఒక ఆలోచన పోయి రెండో ఆలోచనలు వచ్చే లోపల ఆ కాసేపు టైంని మనం పెంచి చూద్దాం. ఈ ఆలోచన పోయింది, ఇంకా ఆలోచన రాలా, ఆలోచన లేదు, ఏ ఆలోచన మీ మనసులో లేదు. అప్పుడు నేను ఆడ, నేను మగ అని గుర్తుందా? నేను ఇంత, నేను అంతా అని గుర్తుందా? మీలో ఏదన్నా మార్పు కానీ అనారోగ్యం కానీ మీకు గుర్తుందా? ఈ ప్రపంచం గుర్తుందా? వ్యవహారం గుర్తుందా? అసలు ఆ ఉన్నదనేది ఉన్నది కదా, ఉన్నాననేది ఉన్నది, ఏ పరిమితి లేకుండా, ఏ మార్పు లేకుండా, ఏ వ్యవహారం లేకుండా, ఏ లక్షణాలు లేకుండా, మార్పు లేకుండా, శాశ్వతమై, పరిమితి లేకుండా అనంతమై ఉన్నది. ఆనంద స్వరూపంగా ఆనందంగా తెలియబడుతున్నది. అదే నేను, అదే అందరిలో ఉన్నది, అదే సృష్టి మొత్తం ఉన్నది. అదే ఇందాక మరి సార్ చెప్పినప్పుడు ఇది ఈ ధ్యానంలో ఎంత ఆనందాన్ని అనుభవిస్తారు చెప్పారు అందరూ. సో నాది ఇంకా కొంచెం స్పష్టంగా చెప్తున్నా. జగత్ అంటే ఆలోచన, జగత్తుకి ఇప్పుడు నేను అనేది ఈ జగత్తుకి ఆధారమా? జగత్తా నేననేది? నేననేది వచ్చిపోయేదా, ఉన్నది ఉండేదా? నేననే భాష తెచ్చుకున్నదే. ఉన్నాననేది ఉన్నది కదా, ఉన్నాననేది ఉన్నది,
మార్పు లేకుండా ఉన్నది ఎప్పుడూ ఉన్నది. ఎత్తు, లావు, బరువు, ఆడ, మగ, నమ్మకాలు, కులాలు, మతాలు అన్నీ తెచ్చుకున్నాయి, వచ్చిపోయాయి జగత్తు. అవన్నీ జగత్తు. నేను అనేది జగత్తుకి ఆధారం. నేననే పదం తెచ్చుకున్నాం. నేననేది పదం నేను మీకు మాట్లాడాలంటే చెప్పాలి కదా. చెప్పాలంటే నా నోరు చెప్పాలి, సౌండ్ చేయాలి, మీ చెవులు వినాలి, ఇంద్రియాలు, శరీరాలు నన్ను అవసరమే. కానీ ఉన్నాననేది ఏదైతే గుర్తిస్తున్నామో మనం, దానికి పదం లేదు, దానికి భాష లేదు. అది ఉన్నది. మనం కన్వీనియన్స్ కోసం నేను అనే ఇది చిన్నప్పటి నుంచి నా ఎత్తు, నా లావు, నా బరువు, నా మనసు, నా బుద్ధి, నాది అన్నీ మారినా ఏ నేనైతే మార్పు లేకుండా ఉన్నదో ఆ నేను అనేది సత్యం. ఆ నేనుకు పరిమితి కూడా లేదని నిన్న గుర్తించాం. అందరిలో ఉన్నది ఒకటే నేను. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, గ్రహాలు అన్నీ కూడా పుట్టిపోయాయే. సూర్యుడు 500 కోట్ల సంవత్సరాల నాడు పుట్టాడు, ఇంకొక 500 కోట్ల సంవత్సరాలు ఉంటాడు, అంతే. దర్శాలు. మరి మన శరీరం ఒక 100 సంవత్సరాలు అనుకుంటే, మరి కొన్ని అయితే కొన్ని క్షణాలు పుట్టి అలా ఉండి చచ్చిపోయేవి కూడా ఉన్నాయి. సో అన్నీ గత్తు వచ్చిపోయాయి, కానీ గత్తు కానీ ఏది ఉండేది కాదు. నేను అనేది ఒక్కటే జగత్తు మొత్తానికి ఆధారం. అహం పరబ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి అని నార్మల్గా చెబుతారు. చెప్పానే, బ్రహ్మన్న చోటల్లా సరైన సమయంలో పరబ్రహ్మని అర్థం చేసుకోవాలని. అహం పరబ్రహ్మాస్మి, నేను పరబ్రహ్మనై ఉన్నాను అనేది అసలు నేను. నా శరీరం బ్రహ్మ అయి ఉండొచ్చు. నా శరీరం కాసేపు ఇది మనసు ఒక రకంగా పనిచేస్తే బ్రహ్మలాగా ఉంటుంది, ఇంకోసారి రకంగా పనిచేస్తే విష్ణువులాగా ఉంటుంది, ఇంకో రకంగా పనిచేస్తే ఇది శివుడిలాగా ఉంటుంది. అవునా? దానికి సపోర్ట్ అన్ని రకాల జ్ఞానాలు కావాలి, అది ఇవన్నీ వేరే సంగతి. సో ఇవన్నీ ఇది అయితే ఇంతకీ ఇప్పుడు పత్రిజీ గారు గురించి ఎన్నో మాట్లాడుతూ ఉన్నారు. ఆ విషయాలు ఉన్నాయి, మంచి విషయాలు బాగున్నాయి. కానీ మనం ఇప్పుడు కూడా బయటికి వెళ్ళారనుకోండి, ఎవరన్నా ఒక షాపులో మంచి వస్తువు చూసేస్తే కొనాలనిపిస్తే ఇమీడియట్ డబ్బు లేకపోతే మనసులో అయితే అది వచ్చి కూర్చుంటుంది. కరెక్టేనా? అది కొన్నదాకా స్త్రీలు అయితే వాళ్ళ భర్తని ఇక ఇబ్బంది పెట్టేస్తారు. ఇక రకరకాలుగా ఎన్నో వస్తువులు, ప్రతి చూసిన వస్తువు మీద ఇష్టమన్నా కలుగుద్ది, లేకపోతే ఇంకెందుకు. ఇందాకేదో స్వామీజీ వాళ్ళు కథలు చెప్పారు అవమానంతో రకరకాల. అసలు జబ్బులన్నీ కూడా 90% జబ్బులు మాత్రం సైకోసోమాటిక్ డిసీజెస్. సైకో అంటే మానసికమైన ఒత్తిడితో కల్పించుకున్నదే. నేను ఒక మాట చెప్పాను, నేను తక్కువ అనేది ఏ ఒక్క మనసు కూడా భరించలేదు. నేను చస్తాననేది కూడా ఏ ఒక్క మనసు కూడా భరించలేదు. ఎందుకంటే నేను అనేది మార్పు లేనిది, కాబట్టి తక్కువ అనేది జరగదు, నాశనం అనేది జరగదు. నేను చస్తాననేది పరమాసత్యం, నేను తక్కువ అనేది పరమాసత్యం. కానీ మనం ఎవరన్నా వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు 5 నిమిషాలు, ముఖ్యంగా వాళ్ళు డబ్బులు ఉన్న వాళ్ళు అయితే, మన చుట్టాలు అయితే అక్కడికి వెళ్తే 5 నిమిషాలు మాట్లాడకపోయినా అవమానకరంగా ఫీల్ అయ్యి, వీళ్ళు ఇంత ఉందనే కదా నన్ను పట్టించుకోవట్లేదు కదా ఇంత ఇదని చెప్పి అవమానంగా ఫీల్ అయ్యి ఇంకా 5 నిమిషాలు దాటిన తర్వాత ఇక చచ్చినా వీళ్ళ ఇంటికి రాకూడదని చెప్పి బయటికి వెళ్ళి వాళ్ళ మీద కోపం వస్తుంది. అవునా? నేను తక్కువ, నన్ను అవమానించారు కాబట్టి నన్ను తక్కువ చేశారనే బాధ, ఆ బాధను వాళ్ళు కలిగించారనే కోపం, ఆ కోపంతో వాళ్ళు గుర్తొచ్చినప్పుడు, చుట్టాలు కదా వాళ్ళు గుర్తొచ్చినప్పుడల్లా ఆ కోపం పేరుతో విషయాన్ని అనిపిస్తున్నాం అంటే ఎవరు చచ్చిపోతారు? కానీ 5 నిమిషాలు వాళ్ళు ఏదైనా బిజీగా ఉండొచ్చు, ఏదో మనసు వేరే ఆలోచనలో ఉండొచ్చు. ఇందాక కృతజ్ఞత గురించి చెప్పారు స్వామీజీ వారు. అవునా? కొన్ని రకరకాలు ఉంటాయి ఇది. కానీ కాసేపు 5 నిమిషాలు మాట్లాడకపోతేనే నేను తక్కువనే భావం ఏర్పరచుకొని నరకాన్ని అనుభవించి, ఆ నరకాన్ని వాళ్ళు సృష్టించారని ద్వేషం పెంచుకొని విషం తాగుతున్నామే, సకల శక్తులు పోగొట్టుకుంటున్నామే. అద్వేష్టా సర్వభూతానాం మైత్రః కరుణ ఏవచ నిర్మమో నిరహంకారః సమదుఃఖ సుఖక్షమీ సంతుష్ట సతతం యోగి యథాత్మా దృఢనిశ్చయః మయ్యర్పిత మనోబుద్ధి యో మద్భక్త సమే ప్రియ. ఇట్లా అన్ని మాటలు చెప్పుకుంటే పక్కన పెడితే, నిజంగా చెప్పండి, ఈ స్టేజ్ మీద కూర్చున్న వాళ్ళందరూ, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నన్ను పట్టుకొని ఒక్కొక్కళ్ళు 100 రకాల తిట్లు తిట్టారనుకోండి, నాలో ఉన్న నేను ఒక ఎంట్రుక వాసి తగ్గుతుందా? సరే, ఈ ప్రపంచంలో ఉన్న 800 కోట్ల మంది ఒక్కొక్కళ్ళు 10 రకాలుగా 8000 సార్లు తిట్టారనుకోండి, మీలో ఉన్న నేను అనేది ఒక్క ఎంట్రుక వాలే అంతా రాలుతుందా? తగ్గుతుందా? అంటే ఎంత అజ్ఞానంలో ఉన్నాం మనం. ఇంతెందుకు, ఇంకొక చిన్న ఎగ్జాంపుల్. కొంతమందికి ఇక్కడ ఉన్న వాళ్ళకి
ఇక్కడికి వచ్చి మీరు మాట్లాడాల్సిందే, ఎప్పుడు మా చేత మాట్లాడిస్తున్నారు, మీరు మాట్లాడాల్సిందే అంటే కొంతమందికి ఇంత భయం, కొంతమందికి ఎంత భయం, కొంతమందికి ఎంత భయం, కొంతమందికి ఎంత భయం. కొంతమంది సంగతి చెబుతున్నా, అందరి సంగతి కాదు. కొంతమందికి ఎంత భయం అంటే నువ్వు వచ్చి ఇక్కడ మాట్లాడాల్సిందంటే, నువ్వు వచ్చి ఇక్కడ చావాల్సిందే అంటే ఎంత భయమో అంతకన్నా ఎక్కువ భయం ఉంటుంది. నిజంగా చెప్పండి, ఎన్ని వేల మంది ముందు కూర్చున్నా, నీకు ఏం తెలియకపోయినా, అన్ని తప్పులు మాట్లాడినా, అందరు నిన్ను తిట్టుకుంటున్నా కనీసం ఒక్క ఇంట్లోకి ఊడి కింద పడదు. అలాంటప్పుడు నువ్వు చావాల్సిందే అంత భయం ఎందుకు వచ్చింది? నలుగురు తక్కువ అనుకుంటే నేను తక్కువ అవుతాను, 10 మంది తక్కువ అనుకుంటే ఇంకా తక్కువ అవుతాను, 100 మంది తక్కువ అనుకుంటే ఇంకా తక్కువ అవుతాను. అవునా? ఇదేనా? నా పరువు పోతే నేను పోయినట్టేని. పరువు కోసం ప్రాణాలు తీసుకున్న వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు పరువు ముఖ్యమైందా, ప్రాణం ముఖ్యమైందా? ఎందుకంటే నిన్ను నువ్వు పరువు గల్లవాడే అని ముద్రేసుకున్నావు. నిన్ను నువ్వు పరువు గల్లవాడే అని ముద్రేసుకున్నావు. నిన్ను నువ్వు ఎట్లా గుర్తిస్తున్నావు? నేను పరువు గల్లవాడిని. మొన్న అటు జరిగింది, పెద్దమ్మ వాళ్ళు వచ్చి కూడా వచ్చి నువ్వు ఇటు చేసావంట కదా, అటు చేసావంట కదా, మీ వాడు ఇట్టు కదా, అట్టు కదా అంటే మళ్ళీ ఇంకా పరువు పోద్దని, ఇంకా పరువు పోతే ఇంత తక్కువ అవుతానని, నా పరువు ఇంకా పోతే నేను ఇంకా చదువుతో సమానమని వాడు వచ్చి అడగకుండా ఉండటానికి ప్రాణాలు తీసుకున్నాను అనుకో, ఇంకెవరితో అంటాడు నువ్వు అది చేసావు, ఇది చేసావని? అవునా? అంటే నన్ను నేను కాపాడుకోవడానికి నా శరీరాన్ని కూడా చంపుకుంటున్నావంటే నా గురించి నేను ఏదైతే అనుకుంటున్నానో అదే సత్యం అనుకుంటున్నాను తప్ప అసలు పరువు అనేది కేవలం కల్పించిందే తప్ప ఈ ప్రపంచంలో 800 కోట్ల మంది చెయ్యన్నా నేననేది ఒక ఇంటికి తగ్గేది కాదు, నేను తక్కువ అనేది లేదు, అవమానం అనేది చేరు. ఈ సృష్టిలో ఏ శక్తి కూడా ఈ నేను అనేదాన్ని ఒక్క ఇంటికి తగ్గించలేదు. ఇక నాశనం ఏ శక్తి తగ్గించగలదు? ఏ నేను మనకు ముఖ్యమో. అవునా? మరి అది తెలుస్తూనే ఉన్నప్పుడు అనేక రకాల ఇష్టాలు పెంచుకుంటుంటే వాడిని నిన్ను అన్నాడని వాడి మీద ద్వేషం అది మీ మనసులోనే ఉంటుంది. వీళ్ళు అన్నాడని ఇష్టం, వస్తువుల మీద ఇష్టం, ఎన్ని ఇష్టాలతో మనం మనసులో పెట్టుకున్నాం అన్నీ. అవునా? రోజుకి మన నీ తల మీద ఒక బొట్టు ఉంటే ఆ బుట్టే మనసు అనుకోండి. ఆ బుట్టలో అనేక రకాల ఇష్టాలు అయిష్టాలతో కూడిన ఆలోచనలు నీ మనసులో కూర్చున్నాయి, బుట్టలో కూర్చున్నాయి. రోజు బరువు పెరిగిపోతుంది, రోజు బరువు పెరిగిపోతుంది. సో మనసులో ఎన్ని ఇష్టాలు ఉంటే, ఎన్ని అయిష్టాలు ఉంటే అంత బరువు పెరుగుతుంది. అంత ప్రయత్నం చేస్తాం మనం. ఇంట్లో ఇష్టమైన వాడు వస్తే వాడికి ఆ రాక వచ్చారని ఏదో చేయాలని ఆవేశపడిపోతాం. ఇష్టం లేని వాడు వస్తే వాడు పోయిందాకా తిట్టుకుంటూ ఉంటాం మీ భర్తను కూడా. సో ఇష్టం ఉన్నా మనం ప్రశాంతత ఉండదు, అయిష్టం ఉన్నా ప్రశాంతత ఉండదు. ప్రతిరోజు ఇష్టాలు పెంచుకొని అవన్నీ మన మనసులో పెట్టుకున్నామే, అదే మనహ అయితే, అంటే గంప అయితే నెత్తి మీద పెట్టుకొని బరువు మేయలేని భర్త అయితే ఆ బుట్టని ఒక్కసారి తిరిగి పడేయటమే నమః. సో మనసులో నుంచి ఏ ఆలోచన వచ్చినా కూడా దాన్ని అసలు ఈ ఆలోచన పట్టుకోవాలా వద్దా, గుర్తించాలా వద్దా అని నిర్ణయించగల బుద్ధి ఉంది. నేను సత్యమనే గుర్తుంది. వచ్చిన ప్రతిదాన్ని వచ్చింది వచ్చినట్టే. ఏది పనికి రాని పనికి పావలా ఖర్చు పెట్టినా దండగే, పావలా ఖర్చు పెట్టిన సంగతి. నలుగురు మేలు కోసం ఈ శరీరం ఎట్లయినా రేపైనా పోయేది కాబట్టి అవసరమైతే ప్రాణాలు ఇచ్చినా తక్కువే. పనికి రాని పనికి పావలా ఖర్చు పెట్టినా దండగే. అవసరమైతే 10 మంది మేలు కోసం ఈ శరీరాన్ని త్యాగం చేసినా కూడా చాలా చిన్న వయసువే. అందుకని భగత్ సింగ్ తెలివి తక్కువగా వాళ్ళు చేయలేదు. దే నెవర్ ఎక్స్పీరియన్స్డ్ డెత్ అట్ ఆల్. మన అయితే ఏం జరుగుతుందో ఏమవుతుందని ప్రతి ఆలోచన వెనక భయం పేరుతో మరణాన్ని అనుభవిస్తున్నాం. ఓకే, ఇంకా టైం చాలా తక్కువ ఇవాళ మనకి. అయితే నా అంతా నేను చెబుదాం అనుకున్నది ఒకటే, ఏంటంటే విశ్వరూప సందర్శన యోగం. విశ్వరూప సందర్శన యోగం అసలు అర్జునుడికి కృష్ణుడు విశ్వరూపం చూపించాడా? చూపించి అసలు నేను అందరిలో ఉన్నాను, నేను సమానంగా ఉన్నాను, నేను మార్పు లేకుండా ఉన్నాను, నేను వ్యక్తం కాకుండా ఉన్నాను, బుద్ధి లేని వాళ్ళు నేను వ్యక్తమేమని అనుకుంటున్నారు, నేను లేని చోటే లేదు. ఇది పాండవుల్లో అర్జునుడిని నేనే, యాదవుల్లో కృష్ణుడిని నేనే, దేవతల ప్రహ్లాదుడిని, అన్నిట్లో నేను లేనంటూ లేనే లేదు, అన్నిట్లో ఉన్నాను, సమానంగా ఉన్నాను. మత్త పరతరం నా అన్యత్ కించిదస్తి అని ఇన్నిసార్లు చెప్పిన తర్వాత నేను వ్యక్తం కాకుండా ఉన్నాను రా బాబు అని చెబుతుంటే అర్జునుడు చివరికి ఏమడుగుతాడు? చివరికి 10వ అధ్యాయంలో చివరిలో ఇంకెక్కడెక్కడెక్కడ ఉన్నావు అంటే అంతా నన్ను చంపుతున్నావరా అంటాడు. భగవంతుడే నాకు విసుగు కలిగి ఇబ్బంది పెడుతున్నావరా అంటే ఎంత విసిగిచ్చాడు అర్జునుడు చూడండి. హంత అంటాడు, హంతని చంపుతున్నావరా నాయన అని. అయినా చెప్తాను, ఎందుకంటే మొదలెట్టాను కదా నీకు చెప్పడానికి, ఇంకా ఆపకూడదు కదా.
అదేదంటారు, డెలివరీ చేసేటప్పుడు బిడ్డ పుట్టినా గడ్డ పుట్టినా చేయాల్సిందే, తప్పదు అన్నట్టు హంతతే కథయిష్యామి దివ్యాఖ్యాతమిభూతయ ప్రాధాన్యత కృశ్రేష్ట నాస్త్యంతో విస్తరసమే అహం పరమాత్మా గుడాకేశ సర్వభూతాశయ స్థిత అహం ఆదిత్య మధ్యంచ భూతానామంతయేవచ అని ఇక చివరి శ్లోకం అంటాడు. అందులోనే అథవా బహూనేతేన కిం జ్ఞాతేన తవ అర్జున, ఇన్ని రకాలుగా నా చేత నుంచి విని నేను చెప్తూనే ఉన్నాను కదా. 7వ అధ్యాయం 7వ శ్లోకంలో నేను లేకుండా ఏదీ లేదని చెప్పాను కదా. 9వ అధ్యాయం చెబుతున్నాను కదా. 10వ అధ్యాయంలో ఇన్ని శ్లోకాలు చెప్పాను కదా. ఇన్ని రకాలు తెలుసుకుని నువ్వేం చేస్తావు? విష్టభ్యాహం ఇదం కృష్ణం ఏకాంశేన స్థితో జగత్, నేను 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 అనే మూలం లేకుండా ఈ ప్రపంచంలో ఎక్కడ ఏది ప్రవర్తించట్లేదు. నేను అనేది అంతటా ఉన్నది, నాది ప్రవర్తిస్తుంది. నా చేతులు, నా కాళ్ళు, నా చెవులు అంటే ఆ చెవులు ఈ నేనియే, ఆ కళ్ళు ఈ నేనియే, ఈ కళ్ళు ఈ నేనియే, ఈ చేతులు ఈ కాళ్ళు ఇవన్నీ ఒకే నేను రెండు లేవు, ఒకే కరెంట్ ఉంది. చిన్న బల్బు వెలిగినా పెద్ద బల్బు వెలిగినా, చిన్న ఫ్యాన్ తిరిగినా పెద్ద ఫ్యాన్ తిరిగినా ఒకే కరెంటు ఉన్న ఆధారంగా నేను అనేది కరెంటుతో సమానం, పరిమితి లేని మార్పు లేని సత్యమైన పరమతో సమానం. దానికి వేరే పేర్లు పరంబ్రహ్మని, పరమాత్మని, యెహోవా అని, అల్లా అని ఇలా ఉన్నాయి కదా. మరి ఇన్ని తెలిసిన తర్వాత మళ్ళీ అర్జునుడు అడిగిన చివరి ప్రశ్న విశ్వరూపం ముందు మన్యసేయది తచ్చక్యం మన్యసేయది చక్యక్యం మయా దృష్టమితి ప్రభో, నేను నీ రూపం చూడగలను అని నువ్వు అనుకుంటే, మళ్ళీ ఇరికిస్తున్నాడు. మన్యసేయది తచ్చక్యం మయా దృష్టమితి ప్రభో, నేను చూడగలనని నువ్వు అనుకుంటే, మన్యసేయది తచ్చక్యం మయా దృష్టమితి ప్రభో యోగేశ్వర, మళ్ళీ పొగుడుతున్నాడు. యోగేశ్వర తతో మే త్వం దర్శయ, చూపించు వీలవుతుంది అనుకుంటే. ఏంటి? ఆత్మానం అవ్యయం, మార్పు అవ్యయం అంటే మార్పు నాశనం లేనిది. ఏది సృష్టి మొత్తంలో తెలియబడుతుందో అవన్నీ మారేవే, నాశనం అయ్యేది. ఏమడిగాడు? అవ్యయం, మార్పు నాశనం లేని దాన్ని చూపించమంటాడు. ఎట్ట సాధ్యం చెప్పండి? చిట్ట చివరి ఆత్మానం అంటే పరమాత్మని. పరమాత్మ ఎలాంటి పరమాత్మ? మార్పు నాశనం లేని పరమాత్మ. నేను అనేదాన్ని ఈ పంచేంద్రియాలతో చూపించడం సాధ్యమా? 24 గంటలు నీకు తెలుస్తున్నా, అది అందరిలో సమానం లేకుండా పరిమితి లేకుండా ఉన్నా నువ్వు గుర్తించకుండా మళ్ళీ నన్ను అడుగుతావు, చూపించమంటావు. దానికి పరిమితి ఏది లేదు కదా. బయట ప్రపంచాన్ని వదిలిపెట్టి ఇక బుద్ధి లేదు, ఇక ఇట్లా వదిలిపెట్టడని ఇప్పుడు ఏం చేశాడు? నతుమాం శక్యసే ద్రష్టం అనేనైవ స్వశిక్షుషా, నువ్వు నార్మల్ కళ్ళుతో నువ్వు నన్ను చూడలేవు. దివ్యం దదామి తే చక్షు పశ్చమే యోగమైశ్వరం, దివ్యనేత్రాలు ఇస్తున్నానంటే ఏం చేయలా, కూర్చోబెట్టి హిప్నటైజ్ చేసి కళ్ళు మూసుకో నేను చెప్పింది విను అని చివరికి చూడు, పశ్చిమే పార్థరూపాణి సహస్రత నానావిధాని దివ్యాని నానావర్ణాకృతీని పశ్చాదిత్యాన్ వసూన్ రుద్రాన్ అశ్వినో మృతస్తదా బహూన్యదృష్టపూర్వాని పశ్చాశ్చర్యాణి భారత ఇహైకస్థం జగత్కృష్ణం పశ్చాద్య చరాచరం మమ దేహే గుడాకేశ హత్యాన్యద్రష్టు. నువ్వు ఏదేది చూడదలుచుకున్నావు అదన్నీ ఇక్కడే చూడమన్నాడు. అంటే ఏం చూశాడు చెప్పండి? సూర్యుడు భూమి కన్నా కొన్ని లక్షల రెట్లు పెద్దవాడు. చంద్రుడు భూమి కన్నా చాలా చిన్నవాడు. సూర్యుడి కన్నా 500 కోట్ల రెట్లు పెద్ద నక్షత్రాలు ఉన్నాయి. అంటే ఈ సృష్టి మొత్తమే చూపించాలంటే అవన్నీ చూపించాలా. కానీ ఏం చూశాడు? శశి సూర్య నేత్రం. మనం పౌర్ణమి రోజు చూడండి, ఇటు 2 పక్కలు చూస్తే ఒక పక్క సూర్యుడు ఒక పక్క చంద్రుడు కనపడతాడు ఫుల్గా, కరెక్టేనా? కానీ వెలుగుతున్నాయి అవి రెండే కాబట్టి మన అన్నిటికన్నా ఎక్కువ శక్తివంతమైన ఇంద్రియాలు కళ్ళే కాబట్టి కళ్ళతోనే అన్ని చూస్తాం కాబట్టి ఇక సృష్టి మొత్తాన్ని ఊహించుకుంటే, సృష్టి మొత్తమే దేవుడు అని అనుకుంటే ఇది కనపడేది ప్రపంచం. ఇందాక మీరు చెప్పింది ప్రపంచమే దేవుడు అనుకుంటే అందులో బయటికి మెయిన్గా కనపడేది సూర్యుడు చంద్రుడు 2 సమానమైన సైజులో కనపడతాయి. ఎందుకు సమానమైన సైజులో కడతారు? చంద్రుడు చిన్నవాడైనా దగ్గరగా ఉన్నాడు కాబట్టి, సూర్యుడు పెద్దవాడైనా దూరంగా ఉన్నాడు కాబట్టి. ఎవరన్నా చిన్నవాడిని పెద్దగా తీయాలంటే అందరినీ చిన్నగా దూరం చేసి సినిమాలో చూపిస్తారు కదా, ఇక్కడ పెట్టి ఆంజనేయుని ఎంతగా చూపిస్తారు, అవునా? అంటే మనం చూసే చూపులో తేడా ఉంది కానీ సూర్యుడు చంద్రుడు అసలు సమానం కాదు. అట్లయినా నువ్వు దేవుణ్ణి ఒక మనిషిలాగా ఊహించుకుంటే, మనిషిలాగా ఊహించుకున్నాడు 2 కళ్ళు, ఒకటి చిన్నది ఒకటి పెద్దది ఉంటుందా?
శశిసూర్య నేత్రం అంటే ఈయన చూసింది. కానీ అసలు అర్జునుడు ఆ రోజు తనకు తెలిసింది, తనకు విన్నది, అంతకుముందు జీవితంలో ఆయన కూడా అన్ని శాస్త్రాలు చేర్చుకున్నారు కదా గురువుల దగ్గర, వాళ్ళ దగ్గరికి. అవునా? అన్నీ తెలుసు కదా, రాక్షసులు అంటే ఎట్టుంటారు, దేవతలు అంటే ఎట్టు, వాళ్ళు ఎట్టుంటారు, వీళ్ళు ఎట్టుంటారు, అన్నీ తెలుసుకున్నాడు. తను చూసిన దాన్ని ఇప్పుడు మీకు కావాలంటే విశ్వరూపం నేను చూపించగలను. కళ్ళు మూసుకోండి. ఇదే క్షణంలో కొన్ని లక్షల చేపలు తింటున్నాయి. మరి గురువుగారు చెప్పిన కథలు తింటే నేను చెప్పింది సరిగ్గా వినపడదేమో, అర్థం కాదేమో, గుర్తుకుండదేమో. మరి ఒక చేప, పెద్ద చేప చిన్న చేపని నోట్లోకి రాకుండా కట్ చేస్తే సగం బాడీతో అది బయటికి వెళ్ళిపోతే ఇది సగం కట్ అయిపోయింది. అది కూడా జరుగుద్దా జరగదా చెప్పండి? మరి అంటే ఈ క్షణంలో కొన్ని చేపలు ఇక్కడ ఉన్నవాళ్ళు ఎవరు కానీ, మన పిల్లలు కానీ, మన పిల్లలకి పుట్టబోయే పిల్లలు కానీ ఎవరైనా పర్మనెంట్గా ఉంటున్నారా? అందరూ చనిపోతున్నారు. అందరూ ఈ శరీరం గ్యారంటీకి పోతుందని ఇది మామూలుగా అతి సాధారణంగా ప్రతి ఒక్కరికి తెలిసింది. మరి ఈ జ్ఞానం తెలిసిన వాళ్ళు బతకడం గురించి ఆలోచిస్తారా? ఈ శరీరం గ్యారంటీగా పోతుంది కాబట్టి నలుగురికి ఎట్లా ఉపయోగపడదాం ఈ లోపల అని ఆలోచిస్తారా అని ఎవరికి వాళ్ళు చూడండి. సో నేర్చుకోవడం సహజం. అనంతమైన శక్తి మనలో శరీరంలో కూడా ఉంది. అన్లిమిటెడ్ జ్ఞాపక శక్తి ఉంది, ఇంత మేధాశక్తి ఉంది, ఎంత మెలుకుంటే అంత తెలుస్తుంది. మరి అలాంటప్పుడు ఆయన అర్జునుడు ఏంటంటే మళ్ళీ మరి ఈ క్షణంలోనే ఎంతోమంది చచ్చిపోతున్నారు, ఎన్నో యాక్సిడెంట్లు జరుగుతున్నాయి ఇప్పుడు. అవునా కాదా చెప్పండి? అసలు ఎందుకు 2-3 పేపర్లో చూసిన యాక్సిడెంట్లు పిక్చర్లు అది చూస్తేనే కళ్ళు మూసుకోవాలనిపిస్తుంది, అబ్బా న్యూస్ ఇది చేయాలనిపిస్తుంది, ఎందుకంటే చూడలేం. అలాంటిది ఈ క్షణంలో జరుగుతున్న కొన్ని వందల యాక్సిడెంట్లు, కొన్ని వందల మర్డర్లు, కొన్ని వందల ఇక అవన్నీ వద్దు. అవన్నీ మీరు ఒక్కసారి ఊహించుకుంటే తట్టుకోగలరా? సో అవన్నీ ఊహించుకోమనేసరికి అవన్నీ చూసేసరికి తట్టుకోలేక అమ్మ బాబోయ్ అంటే ఇదంతా సృష్టి మొత్తం నేను అయితే ఆ నేనులోనే కదా ఇవన్నీ జరుగుతుంది. ఇన్ని శరీరాలు ఉన్నాయి ఆ నేనులోనే కదా. ఏం జరిగినా, మంచి జరిగినా, చెడు జరిగినా అందులోనే కదా. సరే, అన్నిటికన్నా సర్టన్గా జరుగుతుంది ఏంటంటే మరణాలు. కాబట్టి ఎవరు మింగేస్తున్నారు? మరణించి ఎక్కడ పోతున్నాయి? నేనులో కలిసిపోతున్నాయి, అంటే శూన్యంలో కలిసిపోతున్నాయి అన్నీ. అంటే అది అన్నీ ఒక్కసారి జరిగేది తట్టుకోలేక అమ్మ బాబో నేను ఇంకా చూడలేను, నా మామూలు రూపం చూపించేసి ఇప్పుడు నుంచి బయట పెట్టేసి అంతేగాని ఏది కూడా ఎక్స్ట్రా కృష్ణుడు చూపించింది లేదు, అర్జునుడు చూసింది లేదు. మనకు తెలిసింది అన్నీ ఒక్కసారి. అందుకని వీటన్నిటిని ఎంత పక్కన పెడితే అంత ప్రశాంతత వస్తుంది. కాబట్టి అందుకనే ఈ రూపం వద్దు బాబు, నాకు మామూలు రూపం చూపిస్తుంటే ఆయన మనసులో ఇది నేను అనే దాన్ని ఎట్టు చూడాలంటే ఈ మనసులో తెచ్చుకున్నాయని పక్కన పెట్టేస్తే ఉన్నది నేనే కదా, ఆనందమే కదా. ఏదైనా సరే చిన్న విషయం పట్టుకుంటే ఇట్టెందుకు నాకెందుకంటే కొండంత బాధ కలుగుద్ది. ఏమవుతుందంటే కొండంత భయం కలుగుద్ది. ఓకే అయింది జరిగింది అని వదిలేస్తే హాయిగా ఆనందంగా ప్రశాంతంగా ఉంటాం. బయట మనసులో జరిగి వస్తున్న ఇది రాగద్వేషాలతో కూడిన ఎన్నో విషయాలను ఎంతగా వదిలేస్తే మనసుని అంత నమః ఉద్ది, అంత ఆనంద స్థితిని నువ్వు అనుభవిస్తున్నావు. భగవద్గీతలో ఇదే కాదు, ప్రతి నమో నారాయణాయ, నమ శివాయ, నమో భగవతే వాసుదేవాయ, నేను నాశనం లేని వాడిని, నేను ఆనంద శివం అంటే నా ఆనందం. ఏది నువ్వు అనుభవించాలన్నా ముందు మనసును తొలగించమంటున్నాడు. శివాయ అనే పని లేదు, మనసును తొలగిస్తే ఉన్నది ఆనందమే. అవును, దేనికోసం తొలగించాలి మనసుని? ఆనందాన్ని అనుభవించడానికి. ఆనందం అంటే స్వరూపమే, 0 డిస్టెన్స్లో ఉన్నదే. నారాయణ అంటే నాశనం లేనిది. నారాయణ అంటే నేను నాశనం లేని స్థితిని అనుభవించడం కోసం నా మనసు. అసలు నేను మగాని క్రియేట్ చేసిందే మనసు అయితే, మార్పు మరణాన్ని అనుభవింపజేసేది కూడా మనసు అయితే, మనసును పక్కన పెడితే మార్పు ఎక్కడా, మరణం ఎక్కడా, పరిమితి ఎక్కడా? సో ఈ మనసును పక్కన పెట్టండి. అందుకని నమః. ఈ ధ్యానాలన్నీ కూడా నిన్న ఒక మాట చెప్పాను, ఈ ధ్యానాలన్నీ కూడా నీ మనసును పక్కన పెట్టడం కోసమే, మనసులో ఉన్న అజ్ఞానాన్ని వివేకంతో తొలగించుకోవటం కోసమే. ఓం తత్సత్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. గట్టిగా చప్పట్లు సార్కి ఒకసారి. సో మోహన్ రావు సార్ మనకి మన జూమ్ సెషన్స్ కూడా అద్భుతంగా ఈ యొక్క భగవద్గీత సారాన్ని అందించారు. ఎన్నోసార్లు ఎన్నో క్లాసులు ఇచ్చారు. సో నిరంతరం కూడా మన మహాతార్ ఫౌండేషన్లో, మహాతార్ టీవీ తెలుగులో నిరంతరం అందిస్తున్నారు. ఈ నేను అనేది అతి సులభమైనది, అతి క్లిష్టమైనది కూడా. ఓకే, సార్ ఇప్పుడు ఇచ్చినటువంటి అనాలిసిస్లో ఆ నేను అనేది అర్థం చేసుకోవడానికి మనము ఇంతకుముందు క్లాస్లో కూడా తెలుసుకున్నాం, ఇప్పుడు కూడా అద్భుతంగా అందించారు. సో దాన్ని ఆ నేను అనేది మనం తెలుసుకోవడానికి ధ్యానం చేస్తూ, ధ్యానం ద్వారా మనసు నిర్మూలన చేసుకొని, నిశ్చలం చేసుకొని ఆ యొక్క మన యొక్క నిజమైన స్వరూపాన్ని మనం అనుభవించడమే ఈ ధ్యానం యొక్క
ప్రధాన లక్ష్యం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.